కామన్ గా అయితే ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు సంవత్సరానికో లేదంటే 2 ఏళ్లకో వేరే శాఖకు బదిలీ అవుతుంటారు. అయితే కేరళకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేష్ గుప్తా తన 4 ఏళ్లలో ఏకంగా 8 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. రాత్రికి రాత్రే పినరయ్ విజయన్ సర్కారు ఆయన్ను ఫైర్ ఫోర్స్ చీఫ్ నుంచి ఎటువంటి ప్రాధాన్యత లేని రోడ్డు సేఫ్టీ కమిషనర్ గా బదిలీ చేసింది. దీంతో ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది. కేరళ ప్రభుత్వ ప్రతీకార ఆరోపణల మధ్య సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేష్ గుప్తా గత 4 ఏళ్లలో 8 సార్లు బదిలీ అయ్యారు. రెండోసారి పినరయ్ విజయన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ట్రాన్స్ఫర్లు జరిగాయి. ఈ చర్యలు అగ్రశ్రేణి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఒకే పదవిలో కనీసం 2 ఏళ్లు ఉంచాలనే అఖిల భారత సర్వీస్ నిబంధనకు విరుద్ధంగా ఉంది. గుప్తా కొచ్చిలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన వెంటనే యోగేష్ బదిలీ ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో డైరెక్టర్ జనరల్ స్థాయి పోస్టింగ్ కోసం అవసరమైన విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని ఆయన క్యాట్ లో సవాలు చేశారు. అంతలోనే యోగేష్ బదిలీ అయిపోయారు. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన అన్ని లేఖలను సమర్పించాలని క్యాట్ కోరింది. అలాగే కేరళ ప్రభుత్వం ఇదే విషయంపై స్పందించాలని ఆదేశించింది. దీంతో తుది తీర్పు పెండింగ్ లో ఉంది. అంతలోనే యోగేష్ గుప్తా మరోసారి శాఖకు బదిలీ అవ్వడం గమనార్హం. గుప్తా తాజా బదిలీకి 4 నెలల ముందే అంటే మే 25న విజిలెన్స్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఫైర్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరోకి హరీష్ గుప్తా నాయకత్వం వహించినప్పుడు ఆయన తీసుకున్న కఠినమైన అవినీతి నిరోధక చర్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను పదే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 2021లో డిప్యూటేషన్ మీద రాష్ట్ర క్యాడర్కు హరీష్ గుప్తా తిరిగి వచ్చారు. అదే ఏడాది అక్టోబర్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బదిలీ అయ్యారు. 2 నెలల తర్వాత మళ్లీ ఏడీజీపీ పదవి నుంచి తొలగించి త్రిస్పూర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా నియమించారు. 2023 జనవరి 12న రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏడీజీపీగా బదిలీ చేశారు. తర్వాత ఆయన్ను దాదాపు 13 నెలల పాటు బెవ్కో ఎండీగా నియమించారు. హరీష్ గుప్తా బెవ్కో ఎండీగా ఉన్నప్పుడే ఖచ్చితమైన పత్రాలను సమర్పించినందుకు ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసిన 1,150 కోట్లను ప్రభుత్వానికి చేరేటట్లు చేశారు. ఇదే విషయంపై అప్పటి ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేష్ ఒక పత్రికా సమావేశంలో హరీష్ గుప్తాపై ప్రశంసలు కురిపించారు. బెవ్కో ఎండీగా ఉండగానే 2024 ఆగస్టులో హరీష్ కు డీజీపీ హోదా ఉన్న విజిలెన్స్ డైరెక్టర్ పదవికి ట్రాన్స్ఫర్ అయ్యారు. కర్నూలు జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు, సిపిఎం నాయకురాలు పీపీ దివ్య బినామీ ఆస్తి లావాదేవీలపై దర్యాప్తునకు ఆదేశించడం, పర్యాటక శాఖలోని కొన్ని ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై ప్రాథమిక విచారణకు ఆదేశించడం వంటి కారణాల వల్ల ఆయన్ను విజిలెన్స్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం ప్రధాన కార్యదర్శి కెఎం అబ్రహాంపై హైకోర్టు ఆదేశించిన సిబిఐ దర్యాప్తునకు యోగేష్ గుప్తా సహకరించడం కూడా ప్రభుత్వానికి కోపం తెప్పించింది. దీంతో యోగేష్ గుప్తాను విజిలెన్స్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఫైర్ ఫోర్స్ చీఫ్ గా నియమించారు. ఫైర్ ఫోర్స్ చీఫ్ గా నియమితులై 4 నెలలు పూర్తి కాకముందే ఆయన్ను రోడ్డు భద్రతా కమిషనర్ పదవికి బదిలీ చేశారు. పదవి విరమణ చేయడానికి కొన్ని నెలల సమయం ఉన్న ఐపీఎస్ అధికారులకు ఇది సాధారణంగా ఇచ్చే పోస్టింగ్ ఇది. అయితే గుప్తా ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో సప్లైకో ఎండీ, కేఎఫ్సీ ఎండీగా అద్భుతమైన పనితీరు కనబర్చి కేరళ సర్కార్ ప్రతిష్టతను పెంచారు.